I ask some GK questions. Okay. What is the capital of India? New Delhi. What is the currency of India? Rupees. Who is our Prime Minister? Two minus 1. 1 plus 2. 3 minus 2. 2 minus 1. 1 plus 2. Start. भैया एक किलो कितने के 70 रुपये किलो 1 किलो दे देना मम्मी बिजली भी ले Right. Left. Right. Left. Right. Left. Out. Olive out. In. Right. Left. సంవత్సరం 26 జనవరిని మనం పూర్ణ స్వరాజ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చాం. కాంగ్రెస్ లీడర్స్ బ్రిటిష్ గవర్నమెంట్ కి నెహ్రూ రిపోర్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు ఒక 1 year లో కనుక ఆ రిపోర్ట్ ని యాక్సెప్ట్ చేయకపోతే మాస్ మూవ్మెంట్ ని లాంచ్ చేస్తాం అని అల్టిమేటం ఇచ్చారు కదా ఇచ్చింది. అంటే సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ ని లాంచ్ చేసే రెస్పాన్సిబిలిటీ గాంధీజీ పైన ఉంది. సో గాంధీజీ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేశారు. Excuse me, could you tell me where the Hardikvar is? The central hospital is heart center, madam. Have you not seen the board? This is Apollo Guardian Hospital. Whom do you want to meet? I have an appointment with a cardiologist by name Dr. Shankar. 3 minus 1. Bhavshya Reshmika out. 2 plus 1. 4 members out. Legs in Nama. Hema, Mansa, Shamla. 2 minus 1. 1 plus 2. 3 plus 4. 2 minus 1. 1 plus 1. Nitya out. Excuse me, could you tell me where the cardiac ward is? The central hospital is heart centered, sir. Haven't you seen the board? This is Apollo Cardiac Hospital. Whom do you want to meet? I have an appointment with a cardiologist by name Dr. Shankar. Okay, Central Source Ward is hall number 9. Please go to the right and at the end of the corridor you find a big hall with a number of బేసిక్ ఐటీ ఇచ్చాడు కానీ ఇక్కడ ఈ లెక్క ఏంటంటే మొత్తం బేస్ ఇచ్చాడు బేస్ అంటే 4 సెంటీమీటర్లు ఇచ్చాడు ఇంకా బేస్ 4 సెంటీమీటర్లు ఇచ్చాడు. హైట్ అన్నది ఇవ్వలేదు. ఇక్కడ ఇందాక హైట్ ఇచ్చాడు ఇంకా హైట్ ఇవ్వలేదు. ఎంత ఎక్స్ అనుకున్నాం దాన్ని ఎంత దానికి ఎక్స్ అనుకున్నాం. తర్వాత ఏమన్నా మొత్తం ఈ ఏరియా మొత్తం చూపించాడు. ఏరియా మొత్తం ఏరియా ఇచ్చాడు 24 సెంటీమీటర్ స్క్వేర్.
24 centimeters square. స్క్వేర్ ఇచ్చాడు. హైట్ ఎంత ఇచ్చాడు ఇక్కడ? హైట్ అనేది ఇవ్వలేదు కదా, హైట్ ఇవ్వలేదు. హైట్ ఎక్స్ అనుకుందాం. బేస్ ఎంత ఇచ్చాడు? 4 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? హైట్ హైట్ కనుక్కోవాలి. హైట్ ఎలా కనుక్కుంటుంది? ఫార్ములా ఏంటి మనకి? లెంత్ ఇంటూ చెప్పు సరే. బేస్ ఇంటూ హైట్ ఇంటూ అంతే కదా. మనకి ఇది కూడా ఏమొస్తుంది అప్పుడు? ప్యాన్ గమ్మకి ఏరియా వస్తుంది. ఇక్కడ ఏమి ఇస్తాడు మొత్తం? బేస్ ఇచ్చాడు. బేస్ ఎంత? 4 సెంటీమీటర్స్. హైట్ ఎంత ఇచ్చాడు? ఎక్స్. ఇది కూడా ఎంత? 24 సెంటీమీటర్స్. Yes, ma'am. I have been taking training for this event for the past 2 months. Very good. All the best. Hope you play. ఓకేనా? 7. మళ్ళీ ఇందులోని ఓపీ కదా తీసుకోమన్నారు, లేదా తీసుకున్నాం. పాయింట్ మార్క్ చేసుకున్నాం. నేను క్యూని తీసుకోవాలి. నేను క్యూ ఎంతవరకు తీసుకుందాం అనుకుంటున్నానే అంటే ఒక 5 తీసుకుంటాను. ఎంత తీసుకుంటాను? 5. ఎక్కడికైనా 5. ఇది క్యూ. ఓకేనా? డ్రా చేసుకున్నాం. ఓపీక్యూ. ఇది ఎన్ని సెంటీమీటర్స్? 5. ఇది టోటల్గా 7 తీసుకున్నాం మనం. టోటల్ 7 కదా. ఓపీ అనేది 7 కదా. సెట్ అండ్ లెంత్ అన్నారు కానీ 7 తీసుకున్నాం. ఓకేనా? ఇక 5 అయిపోయినాక ఎంత ఉంటుంది? 2 కదా. ఓకేనా? మనకి ఈ కండిషన్ని ట్రూవా కాదా అని ప్రూవ్ చేయమంటున్నారు. అదేంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనమాట. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే 8 టైప్స్ ఉంటాయి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో. 8 టైప్స్ ఏంటి? నౌన్, ప్రొనౌన్, వర్బ్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. సో ఇలా 8 టైప్స్ ఉంటాయి అనమాట. ఈ మనం ఏంటిది ఇంగ్లీష్ మాట్లాడడానికి కానీ ఇంగ్లీష్లో ఏదైనా చదవడానికి కానీ ఈ 8 మీకు యూజ్ అవుతాయి. అదే తెలుగులో మీకు భాషా భాగాలు అంటే తెలుసా? మీకు చెప్తారు కదా స్కూల్లో తెలుగు భాష చెప్తారు కదా. భాషా భాగాలు తెలుసా? అంటే ఏంటి భాషా భాగాలు ఏమంటే చెప్పండి తెలుగులోని. తెలుగు భాషా భాగాలు అంటే నౌన్ అంటే నామవాచకం, ప్రొనౌన్ అంటే సర్వనామం, వెర్బ్ అంటే క్రియ, యాడ్జెక్టివ్ అంటే విశేషణం. ఇలా మీకు తెలుగులో కూడా భాషా భాగాలు ఉంటాయి కదా. సో వీటినే ఇంగ్లీష్లో నౌన్, ప్రొనౌన్, వెర్బ్, యాడ్జెక్టివ్ అని చెప్పుకుంటాం అనమాట. ఈ రోజు ఏంటంటే నౌన్ అంటే ఏంటి తెలుగులో మీకు? నామవాచకం. ఈ రోజు నౌన్ గురించి చెప్పుకోవచ్చు. ఓకేనా? నౌన్ అంటే ఏంటి? పర్సన్ నేమ్స్ కానీ నేమింగ్ కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాను. పర్సన్ నేమ్స్, ప్లేసెస్ నేమ్స్, థింగ్స్ నేమ్స్, ఫీలింగ్స్ నేమ్స్, వాట్ ఐడియాస్ నేమ్స్, ఇవన్నీ కూడా నౌన్లో వస్తాయి. ఓకే, నౌన్ గురించి తెచ్చుకున్నాం. Definition of a noun. అంటే noun అంటే ఏంటనేది తెలుసుకోవచ్చు. Noun is a word used to name a person, place, animal, thing, and to express an ideas and simple terms. A noun is a naming word. ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టుగానే. అంటే నేమ్స్ అంటే I am studying 12th. I am from Gulepalli. My mother name is Gayatri. My mother works in a
వస్తుందమ్మా గరీబ్ రథ్, రాజధాని ఇలా నదులు, నగరాలు, పుణ్యక్షేత్రాల పేర్లతో కూడా రైళ్లు పిలుస్తూ ఉంటారు. నా వెనకాల వెళ్ళిపోతున్న ట్రైన్ పేరు కోనార్. ఇలా కోనార్, గోదావరి. ఇప్పటి వరకు మీరు ఏ ట్రైన్స్కి ఏ నేమ్స్ ఎందుకు పెట్టారో అన్నారు కదా వీడియో. మీకు ఏం అర్థమైంది ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ గోదావరి ఎక్స్ప్రెస్ అనే పేరు ఎందుకు పెట్టారు చెప్పండి. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తుంది, దాని మధ్యలో గోదావరి నది మీద నుంచి ఆ ట్రైన్ వెళ్తుంది కాబట్టి గోదావరి ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారు. గరీబ్ బ్రదర్ నేమ్ ఎందుకు పెట్టారు. పేద ప్రజలకి అందుబాటులో ఉండడానికి మరియు అందరికీ అందుబాటులో ఉండడానికి గరీబ్ రథ్ అనే ప్రవేశపెట్టారు. తిరుమల ఎక్స్ప్రెస్ తిరుమల అని ఒక దేవస్థానం కాబట్టి తిరుమల అని ఒక ప్రవేశపెట్టారు. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు అనే పేరు ఎక్స్ప్రెస్